హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లతా నాని 004 అఫీషియల్స్. ఇదైతే ఈరోజు సాటర్డే రోజు నేనైతే 3 డేస్ నుంచి అయితే లేవడం అయితే 6 అయితుంది. ఇంకా నాకు ట్యాబ్లెట్స్ అంత మత్తు మత్తుగా ఉంటున్నాయి. అందుకే నిద్రపోతున్నా. ఇంకా అది కూడా బెటరేనేమో. ఇంకా పడుకోవడానికి నాకెప్పుడు టైం ఉన్నా లేకపోయినా ఇప్పుడు టాబ్లెట్ల కోసమన్నా పడుకుంటున్నా. ఇంకా పనైతే అయిపోయింది నాది. పాపం మా ఆయన డ్యూటీకెళ్ళొచ్చి పూజ అయితే చేసిండు. ఇంకా టిఫిన్ అయితే చేస్తున్నా ఇడ్లీ. దోశలు అని అంటే ఇంక 2 డేస్ నుంచి ఇడ్లీలు చేస్తే మళ్ళీ ఇడ్లీలు వద్దు అని అంటాండు మా ఆయన. అంతే ఉంటది కదా! రోజు ఒకటి ఉండాలి, రోజు ఒకటే పెట్టొద్దు అని అంటే పాపం నిజమే కదా అది కూడా. అందుకే ఎక్కువ పిండి పెట్టలేదు కానీ ఈసారి అసలు వాళ్ళు ఇడ్లీలే తినట్లేదు. ఇంకా మన పిల్లలు, మన భర్త కోసం ఏది నచ్చితే అది చేసి పెట్టడమే మన బాధ్యత. వాళ్ళు కష్టపడి పని చేస్తారు కాబట్టి నేను ఇంక ఇప్పుడు ఈ 1 ఇయర్ నుండి అసలు ఏం పని చేయట్లేదు. కనీసం వాళ్ళకి వండి పెట్టే అదృష్టాన్నన్నా ఇంకా నేను కోల్పోకూడదు కదా! అందుకే నేనైతే ప్రతీదీ చేసి పెడుతున్నా. ఇంకా వాళ్ళు పనికెళ్ళి అక్కడ అన్నీ చేస్తూ ఇంక ఇంటికొచ్చినంక కూడా డాక్టర్ అసలు రెస్ట్‌గా ఉండాలనంటే మా ఆయనైతే అస్సలు పని చేయనీయట్లేదు పాపం. ఏమొద్దు నేను చేసుకుంటా అంటే, నీ డ్యూటీకి పోయొచ్చి ఇవన్నీ చేసుకునుడు అవసరం లేదు. నేను మెల్లమెల్లగా నేనైతే చాలా స్పీడ్‌గా చేసుకుంటా అండి. చాలామంది స్పీడ్ అస్సలు చెయ్యకండి. ఏ పని ప్రతి పని స్పీడ్‌గా చేసుకుంటా. నడుచుడు స్పీడే. అదే నాకు ఎఫెక్ట్ పడింది. ఇంకా మా ఆయన నాని అయితే బోలు తోముతా అని వాళ్ళు అస్సలు వినట్లేదు. బోలు తోముతా మమ్మీ బోలు ఇది చేత్తా అది చేత్తా అని 9 అయితుంది. నానినైతే లేపుతున్నాడు మా ఆయన. లేసి టిఫిన్ చేసి స్నానం చేసి అని ఇంకా హాలిడేస్ కదా ఇంకొక 4 రోజులైతే ఇంకా పొద్దున్నే లేత్తా కదా డాడీ అని వాడు. ఇంకా నేనైతే బీరకాయ తొక్కు ఉండే ఆ తొక్కనైతే నేను పచ్చడి చేసిన. మా ఆయనైతే ఆలుగడ్డ చారు చేయమనంటే నేనైతే ఆలుగడ్డ పులుసు అయితే చేసిన. ఆయనకు చింతపులుసుల కూరలంటే ఇష్టము. నాకేమో ఫ్రైలంటే ఇష్టము. ఇంకా వాళ్ళు చెప్పింది వాళ్ళకి నచ్చిందే చేయాలి. మనం ఏదైనా కూడా ఏ టిఫిన్స్ అయినా ఏదైనా కూడా వాళ్ళకి నచ్చిందే చేసి పెడతా నేను. ఉంటే తింటా లేకపోతే లేదు. ఎందుకంటే మనం ఇంట్లో ఉండేటోళ్ళం కాబట్టి ఇంకా అది అట్లా అలవాటయిపోయింది. ఫస్ట్ నుంచి నేనంటే నేను కాదు ప్రతి ఒక్క ఆడవారు కూడా అంతే కదండీ! ఎవ్వరైనా కూడా ఫస్ట్ వాళ్ళ కడుపు చూసుకొని మనం ఉంటే తినడం, లేకపోతే సైలెంట్‌గా ఉండడం. అదే గదా మనదైతే. ఇంకా పాపం నాన్నయితే బోలు తోముతుండు. ప్లీజ్ సబ్స్క్రైబ్